ఇక మనం మన జీవితంలో ఆయుధాల్ని ముట్టుకోలేవు. ఇక నా ఆయుధాన్ని వదిలేస్తున్నాను. నాయక, మన ఆయుధం పేలింది. వెంటనే దాన్ని తీసుకోండి. ఓకే, ఆకాశంలోకి ఫైర్ చేయండి. వీర్, జింటూ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడా కనిపించడమే లేదు. తను వెళ్ళిపోయినట్టున్నాడు. ఇమ్లీ, జింటూ! అందరం ఒకేసారి దాడి చేద్దాం. సిద్ధంగా ఉండండి. మొదలు పెట్టండి. మ్యాగ్నెటిక్ వాల్ ఆన్. మ్యాగ్నెటిక్ వాల్ ఆన్. మ్యాగ్నెట్స్ ఆన్. మ్యాగ్నెట్స్ ఆన్. లల్లన్ సార్, ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారో? మీలాంటి గొప్ప ఇంద్రజానికులు నన్ను సార్ అని పిలుస్తున్నారా? అరే, నిజానికి నాకు మీ పాదాలను తాకే అర్హత కూడా లేదు. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని కూడా క్షమించండి. ఈ రోజు నుంచి మేం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాం. విశ్వాసపాత్రమైన జీవితాన్ని సాగిస్తాం. ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. లల్లన్ అంకుల్, మీరు నిజం చెప్తున్నారా? ఇక నుంచి మేము ఎప్పుడూ తప్పుడు పనులు చెయ్యము. ఇది లల్లన్ చేస్తున్న ప్రతిజ్ఞ. ఇప్పుడు నాకు దాని అవసరం లేదు. నేనిక్కడేం చేస్తున్నాను? ఈ డ్రెస్సులో ఎందుకున్నాను? బాస్, నేను అంతా మర్చిపోయాను. ఏం చెయ్యాలో చెప్పండి. ఏం చెయ్యక్కర్లేదు, ఇంటికి పోదాం పదా. లల్లన్ బాబు, వీళ్ళందరి షర్బత్కి డబ్బు ఎంత ఇవ్వాలి? డబ్బులు అక్కర్లేదు పెద్ద ఆయన. ఇప్పుడు నేను కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను. ఆ డబ్బులతోనే ఈ పిల్లలకి షర్బత్, మిఠాయిలు పంచి పెడుతున్నాను. ఇందులో నాకు చాలా ఆనందం లభిస్తోంది. ఎదురుగా ఒక ట్రక్కు రోడ్డు మీద అడ్డంగా ఉంది. మీరంతా మీ సీట్లని గట్టిగా పట్టు కూర్చోండి. దాన్ని దాటుకుని వెళ్ళాలి. మనం లేచిన వేళ విశేషం బాగుంది. అందరూ హాయిగా కూర్చోండి. బండిలో పెట్రోల్ ఉన్నంత వరకు ఏం పర్వాలేదు. అయిపోతే ఆగిపోతాం. ఏంటిది, ఈ స్టీరింగ్ ఇలా జామ్ అయిపోయిందేంటి? కొంచెం దూరం పోతే పెద్ద మలుపు ఉందే. ఇప్పుడేం చేయడం? వీర్, ఎదరా ఒక పెద్ద మలుపు ఉందట. ఇక్కడ స్టీరింగ్ కూడా జామ్ అయిపోయింది. ఏదో ఒకటి చెయ్యి. అలాగే తాతయ్య. ఇంతకీ ఈ కుర్రవాడెవరు? ఆ పైవాడు పంపించిన దివ్యదూతేమో. మనల్ని కాపాడడానికి చాలా కష్టపడుతున్నాడు. అరే, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతనెవరు? నీకేం కాలేదుగా? లేదెమిలీ, నాకేం కాలేదు. జింటూ, త్వరగా తనని అదృశ్యం చెయ్యి ఇప్పుడే. వద్దు, ఆగండి. బంటి, అంతా మర్చిపో. నేను మర్చిపోను. మర్చిపో. నేను మర్చిపోను, అందరికీ చెప్పేస్తాను. అగడం బగడం ఆలం ఫాలం. నీ జ్ఞాపక శక్తి పోవాలి. కోడిలాగే నువ్వరవాలి. మాటే మర్చిపోవాలి. అమ్మా, కుక్కరక్కో కుక్కరక్కో. వీర్, నువ్వు పేరుకి మాత్రమే కాదు, నిజంగా వీరుడివి. స్ప్రింగ్ షూస్
ఆన్. అదిరే అదిరే ఆటలు చూడు ఇతనికి నిగరు ఎవరు లేరు. అదిరే అదిరే ఆటలు చూడు ఇతనికి నిగరు ఎవరు లేరు. ఆకాశం కూడా అడ్డే లేదు వీడే మా అల్లరి రాజు. ఆకాశం కూడా అడ్డే లేదు వీడే మా అల్లరి రాజు. సాగసాలు చేసేవాడు మీకోసమే వస్తున్నాడు. ఒక రోబో బాయ్ ఇతనే మన సూపర్ బాయ్. ఒక రోబో బాయ్ ఇతనే మన సూపర్ బాయ్. నీకు చాలా చాలా ధన్యవాదాలు బాబు. మీరెందుకు ఇక్కడికి వచ్చే వాళ్ళని బంధిస్తున్నారు? ఇక్కడ నీలాంటి పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్లిపోయేటప్పుడు చాలా చెత్తని ఇక్కడ పారేసి వెళ్లిపోతూ ఉంటారు. దానివల్ల మా అడవంతా అశుభ్రంగా తయారవుతోంది. అందుకే మేమందరినీ బెదిరించి భయపెట్టి వదిలేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకూడదని. నేను మీ సందేశాన్ని అందరికీ అందిస్తాను. ఇక వాళ్ళు ఎప్పుడూ అడవిని అశుభ్రం చెయ్యరు. సరే అండి, నేను వెళ్ళొస్తాను. నమస్తే. నువ్వు అందరి పిల్లల్లాగా లేవు. నీ పేరేంటి బాబు? నా పేరు వీర్. అలాగా, నీ పేరు వీరా. నువ్వు పేరుకే కాదు, నిజంగానే వీరుడివి. వీర్ వచ్చేసాడు. జింటూ, నువ్విక్కడ నిద్రపోతున్నావా? ఎప్పుడు సమస్య వచ్చినా నువ్వు మాయమైపోతూనే ఉన్నావు. అసలు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. అరేరే, చులుబుల్ని ఒక ఎలుగుబంటి వెంబడించింది. నేను ఇప్పుడే వచ్చాను. పాపం తను ఎక్కడున్నాడో ఏమిటో తెలియలేదు. జింటూ, నేను ఎక్కడున్నాను? హలో బాస్, బాస్, మేం ప్రేమ్ సహాయ్ రోబోట్ ని పట్టుకున్నాం. నేను వెంటనే ఆ రోబోట్ ని తీసుకుని అక్కడికి వస్తున్నాను. మ్యాడ్ మ్యాక్స్ ఇస్ గ్లాడ్, వెరీ వెరీ గ్లాడ్. ఇక ప్రపంచం నా గుప్పెట్లోనే ఉంటుంది. అదిగో సైకిల్. వీర్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? వీర్, వీర్ ఎక్కడున్నావు నువ్వు? వీరిక్కడున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నాతో రా, నీకు నేను విద్య నేర్పిస్తాను. ఫ్లాష్ లైట్స్ ఆన్. ఫ్లాష్ లైట్స్ ఆన్. ఎక్స్రే విజన్ ఆన్. ఎక్స్రే విజన్ ఆన్. ఇది రోబో బాయ్, ఇది రోబో బాయ్. ఇమ్లీ, వీర్ ఇక్కడ, ఇదిగో ఇతని పట్టుకో. అల్ట్రాసౌండ్ లిసనింగ్ డివైస్ ఆన్. అల్ట్రాసౌండ్ లిజనింగ్ డివైస్ ఆన్. ఇది రోబో బాయ్. జింటూ, ఇతని జ్ఞాపక శక్తిని పోగొట్టు.